अहमद A1 फर्नीचर, जहां पर आपकी लाडली के लिए इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम्स, शादी ब्याह के लिए मजबूत पायदार फर्नीचर सेट, सोफा सेट, डाइनिंग टेबल सेट, टीवी, फ्रिज, वॉशिंग मशीन के अलावा तमाम इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम आपका वेलकम करते हैं। अहमद A1 फर्नीचर और अहमद इलेक्ट्रॉनिक्स, अपोजिट शादान होटल, बल्लागुड़ा रोड, हाशिमाबाद, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज में आपका इस्तकबाल है। आइए देखते हैं 7H की ये खबरें। जगतगिरी गुट्टा पुलिस को एक खुफिया इत्तला मिलने पर रवि नारायण रेड्डी के इलाके से 2 अफराद को कर लिया है गिरफ्तार, जो ड्रग्स सप्लाई करते थे। इनके कब्जे से 20 पैकेट ड्रग्स, इसकी मालियत 70,000 रुपए बताई गई है। इसे जब्त कर लिया गया है और इन 2 अफराद के नाम ये हैं, A1 मनोज और A2 रामाराम है। पुलिस ने केस दर्ज करके तहकीकात का आगाज किया है। आइए देखते हैं ये रिपोर्ट। వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొని వస్తారు. వీళ్ళు కన్జ్యూమర్స్, వీళ్ళు ఓన్ యూసేజ్ చేస్తారు. అలానే తెచ్చిన దాంట్లో ప్రాఫిట్ కోసము వీళ్ళకి తెలిసినటువంటి లోకల్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, లేకుంటే మన లోకల్ గుట్టా పిఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే హెరాయిన్కి అలవాటు ఉందో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనము 20 గ్రామ్స్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాము. అలానే 2 మొబైల్ ఫోన్స్. వీళ్ళంతా కూడా పర్ గ్రామ్ 3,500 లెక్క లోకల్గా అమ్ముతారు. సో ఇంతకుముందు వీళ్ళు పాత కేసులు లేవు, కాకపోతే ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ చేయలేదు. రీసెంట్లీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ కోసం స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ దొరకడంతో మన ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ACP పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. ప్లస్ అలానే ఈరోజు మనము జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. అలానే FSLకి కూడా అనాలిసిస్ కోసం పంపిస్తాము. సో ఈ గుడ్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళు SI రంజిత్ కుమార్ రెడ్డి అండ్ లక్ష్మీనారాయణ హెడ్ కానిస్టేబుల్, సత్యనారాయణ PC, దశరథ్ PC, వీళ్ళంతా కూడా సైదులు అండ్ రామకృష్ణ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ డైరెక్ట్ సూపర్విజన్ అండ్ ACP గారు సూపర్విజన్లో వర్క్ చేసి ఈ కేసుని ఛేదించారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. थैंक यू। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।